రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు చేరింది. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడగా 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రిలో 10 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్లోని నిమ్స్ గాంధీ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అలాగే సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకొని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలపై పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రోడ్డుపైన గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టినట్లు డిపో అధికారులు చెబుతున్నారు. టిప్పర్లో ఉన్న కంకర బస్సులోని ప్రయాణికులపై పడడంతో ఊపిరాడక ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోయినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న వైద్య సిబ్బంది చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, ఏదైతే బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, అక్కడ ఏదైతే తాజా పరిస్థితి ఏంటి? చేవెళ్లలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం, అటు టిప్పర్ లారీ అలాగే ఆర్టీసీ బస్సు ఏదైతే ఆర్టీసీ గుంతను తప్పించబోయి టిప్పర్ లారీ నేరుగా వెళ్ళి కూడా ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. దీనిపై ఇప్పటికీ అందరూ కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా ప్రభుత్వం ముమ్మరం అయితే చేసిందని చెప్పుకోవాలి. సుమారు దాంట్లోకి తీయడానికి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది. ఏదైతే టిప్పర్ లారీ అక్కడ ఉన్నటువంటి గుంతను తప్పించబోయి నేరుగా బస్సు అద్దం నుంచి సగం లోపలికి, అంటే ఫస్ట్ సీట్స్ ఏదైతే ఉంటాయో బస్సులో ఉన్నటువంటి ఫస్ట్ సెకండ్ సీట్ వరకు కూడా ఆ లారీ అంత లోపలికి వెళ్ళిపోయింది. సో ఇది వెళ్ళిపోయిన నేపథ్యంలో టిప్పర్ లారీ లోపల కూడా లోడెడ్గా కూడా ఫుల్ కంకరాలు ఉన్నాయి. ఈ కంకరాలంతా కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడ్డాయి. అప్పటికే యాక్సిడెంట్తో అందరూ కూడా క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. సో ఈ టిప్పర్లో ఉన్నటువంటి లారీలో ఉన్నటువంటి కంకర అంతా వారి మీద పడడంతో వారికి శ్వాస రాక ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి. అయితే ఇప్పటికీ మనం చూసినట్టయితే సుమారు 25 మంది ఏదైతే మృతి చెందినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. మరొక 40 మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. ఆ గాయపడ్డ వారిలో కూడా ఒక 20 మంది కొంత ఏదైతే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 10 మందిని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేపిస్తూనే ఎవరికైతే మెరుగైన చికిత్స అవసరమో, ఎవరైతే విషమంగా ఉన్నారో వారిని ఏదైతే హైదరాబాద్లోని నిమ్స్ కావచ్చు, అలాగే ఏదైతే గాంధీ హాస్పిటల్కి కూడా తరలిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే అక్కడికి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతలు, స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. హుటాహుటిన చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో కూడా దగ్గర నుండి పర్యవేక్షించి ఏదైతే సహాయక చర్యలు ముమ్మరం అయితే చేస్తున్నారు. సో మనం చూసినట్టయితే చాలా బాధ కలిగించేటువంటి దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 ఆడపిల్లలు చనిపోయిన పరిస్థితి ఉంది. అలాగే మనం చూసినట్టయితే ఒక మైనార్టీ తల్లి ఉంది. ఆ చిన్న పాప కూడా ఏదైతే తన వెంటనే వచ్చింది, తాను కూడా చనిపోయిన పరిస్థితి. ఇక్కడ చూసినటువంటి ఆర్తనాదాలు అయితే మనము ఇనలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. అయితే మృతుల వివరాలు తెలవడానికి కాస్త కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ బస్సు అయితే ఖచ్చితంగా వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వారు బుక్ చేసుకుంటారు కాబట్టి వారి దగ్గర ఫోన్ నెంబర్స్ కావచ్చు, అన్ని వివరాలు కూడా ఉంటాయి. కానీ ఆర్టీసీ బస్సు అవడంతో మధ్యలో ఎక్కిన వాళ్ళు కూడా ఉంటారు, ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో వీరు వివరాలు తెలడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇప్పటికే సెక్రటేరియట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి నంబర్లు కూడా పెట్టింది. సో ఈ నేపథ్యంలో కుటుంబీకులు ఎవరైనా దానికి ఫోన్ చేసి కూడా పూర్తి వివరాలు కూడా తెలిసిన అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన, ఆ దృశ్యాలు చూసినట్టయితే కానీ అందరికీ కూడా కన్నీళ్లు తెప్పించేటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మనసులో ప్రతి ఒక్కవారు కూడా ఖచ్చితంగా బాధపడతారు, కన్నీళ్ళు వస్తాయి. అలాంటి దృశ్యాలు మనం అక్కడ చూస్తున్నాం. ఇటీవల జరిగిన కర్నూలు బస్ ప్రమాదం మరొక ముందే ఈరోజు చేవెళ్లలో జరిగిన ప్రమాదం అయితే పెద్ద స్థాయిలో కూడా జరిగింది. సో దీనికి సంబంధించి అధికారులకు పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ ఆదేశించామని చెప్పారు. ఇప్పటికీ దానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు కూడా తీసుకునే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక మనం చూసినట్టయితే మృతులను తొందరగా కుటుంబాలకు సంబంధించినట్టు అందజేయాలని చెప్పి కూడా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ నిమ్స్ గాంధీ నుంచి ఉన్నటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిపుణులను కూడా ఏదైతే అక్కడ పంపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ద్వారా ఏదైతే వారి రిపోర్ట్స్ కూడా చూసి వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబాలకు అప్పగించాలని చెప్పి కూడా త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా అంతయించాలి. ఈ జరిగినటువంటి ప్రమాదాన్ని మనం అసలు మాటల్లో చెప్పలేము. కనీసం వారికి సంబంధించినటువంటి మృతదేహాలు గుర్తించి వారికి తొందరగా అప్పగించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మంత్రులను కావచ్చు, అధికారులకు కావచ్చు ఫోన్ చేసి మరీ కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. సో ఎంత వీలైతే అంత త్వరగా ఖచ్చితంగా ఏదైతే సహాయక చర్య ముమ్మరం చేయాలి, ప్రతి ఒక్కరిని అందులోకి వెళ్ళి తీసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లారీ నేరుగా బస్సు ముందు నుంచి సగం లోపలికి బస్సులో ఉండేటువంటి ఫస్ట్ సెకండ్ సీట్ వరకు వెళ్ళిపోవడంతో దాంట్లో ఉన్నటువంటి లారీ డ్రైవర్, బస్ డ్రైవర్ అక్కడికక్కడ మృతి చెందారు. సో వారందరినీ తీయాలి, ఈ లారీని చేయడానికి కూడా అవసరమైనటువంటి పరికరాలను కూడా ఏదైతే ప్రభుత్వం తెప్పిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విషాద ఘటన మాత్రం అందరి నోట కూడా ఏదైతే బాధాకరమైనటువంటి విషయంగా అందరి కళ్ళు చూస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చూస్తే కూడా కన్నీళ్లు తెప్పించే విధంగా అయితే ఈ ఘటన అయితే చోటుతుంది. అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించి సహాయక చర్యలు మాత్రం ముమ్మరం చేశారు. అటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించారు, ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడే మంత్రి, కలెక్టర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ ఉండి కూడా ఆ సహాయక చర్యలు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎవరికైతే మెరుగైన చికిత్స అవసరమో వారిని తక్షణమే హైదరాబాద్ కూడా పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వెంకట్.
అయితే కర్నూలు బస్సు ఘటన తర్వాత ప్రైవేటు ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బస్సులు సురక్షితము అని అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరగడము ఎలా చూడాలి? దీనికి గల కారణాలు ఏంటి? అంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పిదం అనుకోవచ్చా? ఎలా చూడాలి అజం దీన్ని? ఖచ్చితంగా అంటే ప్రైవేటు బస్సులతో పోల్చుకున్నట్టయితే ఆర్టీసీ బస్సులు సురక్షితం అనేటువంటి మాట మనకి ఎప్పటికప్పుడు వినిపిస్తుంటుంది. అందుకే ప్రైవేట్ వాహనాలు కావచ్చు, అంటే ఆర్టీసీ బస్సులు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, ఏదైతే సంబంధించిన కార్లు కావచ్చు, ప్రైవేట్ వాహనాల్లో అర్ధరాత్రి పూట హైవేల పూట ఖచ్చితంగా ఏదైతే ప్రయాణం చేయకూడదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అతివేగంగా వెళ్తూ ఉంటారు, వారికి నిబంధనలు ఉండవు, ఏం తెలియవు, కాబట్టి నేరుగా వెళ్ళే ప్రమాదం ఉంటుందని ఒక చర్చ ఎప్పటి నుంచో ఉంది. సో ఈరోజు జరిగినటువంటి ఆర్టీసీ బస్సు ఘటన కూడా మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ డ్రైవర్ది తప్పు లేదు, అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ది తప్పు ఉందనే వార్తలు అయితే మనకు వినిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఇంకా దానిపై విచారణ జరగాలి, పూర్తి స్థాయి వివరాలు కూడా రావాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు డ్రైవరు నేరుగా స్ట్రేట్గానే వస్తున్నారు, కానీ ముందుగా ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ అక్కడ ఉన్నటువంటి గుంతలో తప్పించబోయి, అంటే ఆ వేగం అతివేగంతోనే వెలుకుంటూ కంట్రోల్ అంటే స్లో చేసి దాన్ని ఆ గుంతను తప్పించే ప్రయత్నం చేసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరగవు. కానీ ఆ ఫాస్ట్లోనే ఎంత హైవే స్పీడ్లో ఉన్నారో హైవేలో ఫాస్ట్లోనే ఆ గుంతను తప్పించబోయి కంట్రోల్ చేయలేక ఆర్టీసీ బస్సుని ఏదో ఢీకొట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తప్పు ఇప్పటికైతే టిప్పర్ లారీ సంబంధించిన డ్రైవర్దనే వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్ అయినా ఏ బస్ అయినా అర్ధరాత్రి ప్రయాణం కావచ్చు, హైవే మీద ప్రయాణం చాలా మంది భయపడుతున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటన మనం చూసినట్లయితే ఫ్లైట్ కావచ్చు, కర్నూలు ఘటన కావచ్చు, అన్ని ఘటనలు చూసి కూడా ఏదైతే ప్రజలైతే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలన్నా కొంత ఇబ్బందికరంగానే అనుకుంటున్నారు. ఎందుకంటే వెళ్ళిన వారు ఏ సమయానికి వస్తారా రారా, అది అర్ధరాత్రి ప్రయాణం చేసిన వారి సంగతి అయితే మరీ కూడా పొద్దున ఉదయించే వరకు కూడా వారి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఘటనకైతే ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ది కాదు, అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీదే తప్పని చెప్పి ఇప్పటికైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, స్థానికులు కావచ్చు, అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. అది పూర్తి స్థాయి అధికారులను కూడా ఏదైతే నివేదిక కోసం ఇప్పటికే ఆదేశించడం కూడా జరిగింది. మరి ఆదేశించినటువంటి రిపోర్ట్లో తుది నివేదికలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, దాంట్లో డ్రైవర్ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కొంత కోలుకొని వారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆర్టీసీ బస్సుదా డ్రైవర్ లేదంటే లారీదా తప్పు అనేది కూడా వారు కూడా చెప్పేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి వారు చెప్పినాక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వెంకట్, అయితే అజీం చేవెల్ ఆసుపత్రిలో సహాయక చర్యలకు సంబంధించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అక్కడ సహాయక చర్యలకు పరిస్థితి ఏంటి? ఇక్కడికి తరలించడానికి కారణాలు ఏంటి? అయితే సుమారు బస్సులో 70 మంది వరకు ప్రయాణం చేస్తున్నట్టు మనకి ఇప్పుడైతే ప్రాథమిక సమాచారం ఉంది. దీంట్లో మనం చూసినట్లయితే ఇప్పటికే 25 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము, వారి దృశ్యాలను కూడా మనం చూసాము. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇంకా సుమారు 40 మంది వరకు ఏదైతే క్షతగాత్రులయ్యారు, అందులో 20 మంది పరిస్థితి కొంత బాగానే ఉంది, కానీ ఒక 20 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని తెలుస్తుంది. సో విషమంగా ఉన్నటువంటి వారిని వెంటనే హుటాహుటిన ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ కావచ్చు, గాంధీకి, ఉస్మానియా హాస్పిటల్కి తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం సంబంధించినటువంటి వారు ఇప్పటికే చేస్తున్నారు. సో వారికి మెరుగైన వైద్యం అక్కడ ఏదైతే చేవెళ్ల ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే పరిస్థితి విషమంగా ఉందో వారికి తొందరగా కోలుకోవడానికి, వారికి కావాల్సిన ట్రీట్మెంట్ అందించడానికి హైదరాబాద్లో అయితే సులభంగా ఉంటుంది. నిమ్స్, గాంధీ అన్నింటిలో కూడా ఏదైతే పరికరాలు కూడా ఉంటాయి. కాబట్టి వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం సంబంధించిన అధికారులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 40 మంది గాయపడినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా 70 మంది ఉన్నట్టు బస్సులో తెలుస్తుంది. 25 ప్లస్ మన 40 65 మంది ఇప్పటికీ మనకు లెక్క తెలిసింది, ఇంకా కూడా లెక్క తేలాల్సి ఉంది. సో ఎవరైతే సీరియస్గా ఉన్నారో సీరియస్గా ఉన్నటువంటి కండిషన్స్ వారందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్, గాంధీకి అయితే తీసుకొస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వెంకట్, అయితే అజీం ఘటనా స్థలికి వెంటనే చేరుకున్నారా? సహాయక చర్యలు కొనసాగించడానికి ఏదైనా లేట్ అయిందా? అందువల్ల ఏమన్నా మృతుల సంఖ్య పెరిగిందనుకోవచ్చా? లేదు, ఇప్పుడైతే ఆ ఘటన జరిగిన వెంటనే అక్కడ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల ఆర్తనాదాలు విని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు అందరూ కూడా ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లు కావచ్చు, ప్రైవేట్ వెహికల్ కావచ్చు, పోలీసులకు సంబంధించిన వెహికల్స్ కావచ్చు, అలాగే వైద్యకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అందరినీ కూడా త్వరగానే అలర్ట్ చేసినట్టయితే ఇప్పటికి మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కేవలం అంటే ఆ బస్సు లారీ ఢీకొనడం, లోపలికి వెళ్ళిపోవడం, దాంట్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడడంతో సుమారు ఎంత లేదన్నా బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత వైద్య సిబ్బంది కావచ్చు, వీరందరూ రావడానికి కావచ్చు ఏదైతే సంబంధించి సుమారు 20 నుంచి 30 నిమిషాలు పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పోలీసులు వచ్చినా పోలీసులతో పాటు మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఒక 5-10 నిమిషాలు సమయం పడుతుంది. సో ఈయన పట్ల కంకర మొత్తం కూడా ఆ ప్రయాణికుల మీద పడడము, వారికి దెబ్బలు తాకి ఉండడము, సో వారు శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉండడము. సో ఈ నేపథ్యంలో ఒకవేళ టిప్పర్ లారీ ఢీ కొట్టినప్పటికీ కూడా ఆ టిప్పర్ లారీలో కంకర కనుక లేకపోయి ఉంటే మరికొంతమంది ఎక్కువ మంది బతికే అవకాశాలు కూడా ఉండేది. కానీ దీంట్లో మెయిన్ ఘటన అయితే టిప్పర్ లారీలో అయితే కంకర ఎక్కువ ఉండడం వల్ల కంకర మొత్తం కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడడం వల్లనే ఎక్కువగా ఏదైతే చాలామంది మృతి చెందినట్టయితే మనకు తెలుస్తుంది. వెంకట్, రైట్ అజీం, థ్యాంక్ యూ.